ద లార్డ్ అందరికీ. నేను గత 10 సంవత్సరాలుగా పరమనేశ్వరం చర్చికి వస్తున్నాను. ఎంజీఎస్ గార్డెన్ షాపూర్లో అక్కడ పరిచయం జరుగుతున్నప్పుడు నేను వెళ్ళేవాడిని, కానీ ఆ గేట్ దగ్గర ఉండి నిల్చునేవాడిని. అక్కడ పక్కనే వైన్ షాప్ ఒకటి ఉంది, అక్కడ తాగి కూర్చొని ఆ లోపలికి వెళ్ళి కూర్చొని వెనక ఉండి వచ్చేసేవాడిని. అలాగలా ఒక 2-3 వీక్స్ తర్వాత ముందుకెళ్ళి నిల్చడం, అలాగే వినడం, ఆ తర్వాత బలపడడం జరిగింది. ఆ తర్వాత అయ్యగారు పిలిచి పైకి తాగే వాళ్ళకి ఎవరికైనా పైకి వచ్చి పే చేస్తాను చెప్పినప్పుడు నేను పైకి వెళ్ళి పే చేయించుకున్నాను. అప్పటి నుంచి ఆ డ్రింక్ అనేది ఏదైతే ఉందో వాడికి అసహ్యం కలిగింది. అప్పటి నుంచి ఆ స్మెల్ పక్కన ఉన్న కూడా నిల్చున్న పరిస్థితి. అలాగే పాన్ పరాకు, గుట్కా, సిగరెట్ అన్నీ అలవాటు ఉండేవి. ఇప్పటికి ఈ విధంగా మార్చబడ్డాను. ఇప్పుడు నాకున్న అప్పు సమస్యలు ఏదైతే ఉన్నాయి మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పటి వరకు దగ్గర 15 లక్షల అప్పు ఉండేది నాకు గత 3 మంత్స్ బ్యాక్ ఒక మంచి వర్క్ వచ్చింది. అప్పట్లో ఆ వర్క్లో మినిమం 15 లక్షల రూపాయలు నాకు ప్రాఫిట్ వచ్చింది. అంటే ఆ 15 లక్షలు తీసుకొచ్చి నేను ఎంత అంటే అక్కడికి మొత్తం సెటిల్ అయిపోయింది. అక్కడికి అందుకు కృతజ్ఞతగా వెనకనే గార్డెన్ రెంట్ విషయమై కృపతి మీకు సహాయం చేయగలిగితే మీ అందుకు కృతజ్ఞతగా మీ ఇంటికి వస్తానని చెప్పారు అయ్యగారు. దానికి నేను స్పాన్సర్ చేశాను. ఆ తర్వాత అయ్యగారు రావడం జరిగింది. ఇది మా ఇంటికి అయ్యగారు రావడం 3వ సారి అయినప్పటికీ ఈరోజు మాకు స్పెషల్. అంటే ఎప్పటి నుంచి మా క్రిస్మస్ స్టార్ట్ అయింది అనుకుంటాను నేను. ఎందుకంటే మాకు అంతా బ్లెస్సింగ్స్ పొందుకున్నాం. ఇక్కడ రాకపోతే మేము ఏమైపోయే వాళ్ళమో, ఎక్కడ ఉండే వాళ్ళమో తెలియదు. మా కుటుంబం ఇలా ఉందంటే దానికి కారణం పర్లోకనేశ్వరం చర్చిలో రావడం వల్లనే. అయ్యగారు వాక్యం ఏంటి బ్లెస్సింగ్స్ పొందుకుంటున్నాం, ఇంకా బ్లెస్సింగ్స్ పొందుకుంటామన్న ఆశ నాకు చాలా ఉంది. మేము చర్చికి వచ్చే నాటికి కరెక్ట్గా అయ్యగారు అప్పుడు ఫ్యామిలీ గురించి చెప్పేవాళ్ళు, ముఖ్యంగా భార్యాభర్తల గురించి. ఆ సమయంలో కరెక్ట్గా అదే వాక్యాలు మా గురించి రావడం, మేము బలపడటం అన్నీ జరిగాయి. దాని ద్వారా మా ఇద్దరి మధ్యలో చాలా సమాధానం ఏర్పడింది. అదేవిధంగా మా ఫ్యామిలీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి, అవి కూడా తీరిపోయి అప్పటి నుంచి మేము చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాము. రీసెంట్గా నాకు హెల్త్ ఇష్యూ కూడా చాలా వచ్చింది. నైట్ అంతా అసలు ఊపిరాడక అలాగే మంచం దగ్గర కూర్చొని ఉండిపోయాను. అసలు ఉదయం వరకు అలాగే ఉండిపోయాను. నా భర్త పరిచర్య విషయమై చర్చికి వచ్చేసారు. ఇంకా ఆ రోజు ఉదయమే చర్చికి వెళ్ళేసి అయ్యగారు నా మొహం చూసే తను పిలిచి మరీ నాకు అయ్యగారు ప్రేయర్ చేశారు. అద్భుత రీతిలో అప్పటి నుంచి నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. మా ఇంట్లో కూడా ఎలాంటి సమస్యలు ఏమీ లేవు. ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఉన్నాము. అయ్యగారు ఇది మాకు ఇంట్లోకి రావడం 3వ సారి. ముందు ఒక 2 నెలల క్రితం వచ్చారు, కానీ అసలు అప్పుడు అయ్యగారు వచ్చేసరికి మనసు ఎంతో వేదనతో ఉంది. అసలు అయ్యగారిని మేము తృప్తిపరచలేదు. మా మనసులో కూడా చాలా గిల్టీగా ఏమైంది ఏమీ తెలియదు. అప్పుడు అయ్యగారు చెప్పిన వాక్యం ఇప్పటికీ నా మనసులో అలాగే గుర్తుండిపోయింది. ఎప్పుడు సమాధానంగా ఉండాలిరా, నేను ద్వేషించే వాళ్ళని కూడా నువ్వు ప్రేమించాలి, వాళ్ళని దీవిస్తే అది నీకు ఇంకా రెట్టింపు దీవెన అని చెప్పారు. దాన్ని అనుసరించే నేను అప్పటి నుంచి అయ్యగారు చెప్పిన విధంగా ఆ వాక్యం విధంగా నేను నడుచుకోవాలని ఎంతో, అయినప్పటికీ మనిషిగా కొంచెం తప్పుతున్నా మా ఆయన అక్కడ జరిగే ప్రతి బైబిల్ వాక్యం కూడా వెంటనే వచ్చి నాకు చెప్తూ ఉంటారు. దాని ద్వారా నేను చాలా బలపడ్డాను. ఈరోజు ఈ విధంగా అయ్యగారు వచ్చారంటే చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో మా ఇంట్లో క్రిస్మస్ అసలు చాలా సెలబ్రేషన్స్ చాలా స్టార్ట్ అయిపోయి అయ్యగారు వచ్చారని అసలు మాటలు ఏం చెప్పాలి కూడా అర్థం అవ్వట్లేదు. చాలా సాక్ష్యాలు, చాలా దీవెనలు మేము పొందుకున్నాం అయ్యగారి ద్వారా. దీన్ని బట్టే అయ్యగారికి నా నిండు వందనాలు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యాలు విన్నారు కదా. లోకంలో ఉండేవాళ్ళు, తాగుతూ తిరిగేవాళ్ళు, కుటుంబంలో సంబంధం లేని వాళ్ళు మన దగ్గర రావటం, వాక్యం వినటం, పట్టబట్టం, తాగుడి నుంచి విడుదల పొందటం, సంతోషంతో సమాధానంగా ఉండటం. ప్రభుకే మహిమ కలుగును గాక. అలాగే ఫైనాన్షియల్ క్రైసిస్ ఎన్నో ఉంటే వాటన్నిటిని బ్రేక్ త్రూ దేవుడు ఇవ్వటం, ప్రభుకే మహిమ కలుగును గాక. అంతేకాదు ఎన్కేఆర్ గార్డెన్స్ రెంట్ చాలా భారభరితం అవుతుంది. వీళ్ళు ఎవరైనా 25,000 షేర్ చేసుకుంటే మీ ఇంటికి వస్తాను బ్లెస్ చేయడానికి దేవుని నామములో అని చెప్తే బిడ్డలు సంతోషంతో ముందుకు వచ్చారు. అందుకు కృతజ్ఞతగా వాళ్ళ ఇంటికి వచ్చి ఈరోజు ఇక్కడ ఇందులో పార్టిసిపేట్ చేశాను. ఈరోజు చెప్తున్నారు, ఈరోజు నవంబర్ 8 ఈరోజు ఆల్రెడీ క్రిస్మస్ స్టార్ట్ అయిపోయింది అంటున్నారు. ప్రభుకే మహిమ కలుగును గాక. మరి నీకు వద్దా ఇలాంటి ఆనందం? దైవజనుడు నా ఇంటికి రావాలి, ప్రేయర్ చేసుకుని ఆశను దేవుడు తీరుస్తాడు. పరిచయం సహకరించిన బిడ్డవుతో నా సొంత ఖర్చులు పెట్టుకుని నేను మీ ఇంటికి వస్తాను. దేవుని నామం పెట్టి నేను బ్లెస్ చేస్తాను. డెఫినెట్లీగా వీళ్ళ పట్ల అనేకుల పట్ల చేస్తున్న మేలు దేవుడు నీ పట్ల చేయను గాక. ఆమేన్.